హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని గురుప్రసాద్ గారు. సార్తో మాట్లాడుతాం. హాయ్ సార్. హాయ్ సార్. సార్ చాలామంది అంటే లేటెస్ట్ సెక్టార్ అనొచ్చా లేకపోతే కొంచెం మంచి రిటర్న్స్ వచ్చే స్టాక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎందులో ఉండబోతున్నాయి స్పెసిఫిక్గా అడుగుతూ ఉన్నారనమాట. అండ్ టెక్నాలజీ వరల్డ్ మంది, మరి సెమీ కండక్టర్స్ అని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఇంకోటి చెప్తున్నారు. బట్ వాట్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి, వాటిలో ఏది మీరు సజెస్ట్ చేయబోతున్నారు? సార్ ఏదైనా ఇప్పుడు ఈవీ బాగా అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా పుంజుకుంటున్నాయి కాబట్టి ఇప్పుడు బ్యాటరీస్ స్టాక్స్ నెక్స్ట్ ఆల్రెడీ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే వచ్చాను. అమరాజా బ్యాటరీ 500 రూపీస్ నుంచి పాస్ట్ బాగా దిగింది. 500 రూపీస్లో కొనమని కూడా నేను చాలామందికి చెప్పాను, కొన్నారు. రీసెంట్గా 1500 దాకా వెళ్ళింది. అంటే 5 లక్షల రూపాయలు పెట్టుబడి 15 లక్షల రూపాయలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక ఫాల్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కమింగ్ 3 to 4 ఇయర్స్కి మంచి రిటర్న్స్ రావాలంటే ఇలాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది నేను విత్ ప్రైస్తో చెప్తాను. ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఎక్సైడ్ బ్యాటరీసు, తర్వాత ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ ఉంది. అందులో కూడా అంటే వాళ్ళు ఇన్వర్టర్స్ అవన్నీ మనకి ఉంటుంది. ఆ మార్కెట్ లీడర్ ఎవరంటారు సార్? మార్కెట్ లీడరు బ్యాటరీస్లో వచ్చి ఇద్దరు ఉన్నారు సార్. అమర్ రాజా ఒకటి, ఎక్సైడ్. అది రెండు మార్కెట్ లీడరే. ఎందుకంటే వాళ్ళకి అమర్ రాజా వచ్చి ఎక్కువ రైల్వేస్కి ఫస్ట్ నుంచి నాకు తెలిసి కాడి నుంచి వాళ్ళు ఎక్కువ రైల్వే సప్లై ఉండింది. ఆ తర్వాత అమర్ రాజా బ్యాటరీ బాగా ఇండియా వరల్డ్ లెవెల్లో ఇప్పుడు ఎక్స్పోర్ట్ కూడా ఫారిన్లో కూడా పంపిస్తున్నారు బాగా. కాబట్టి నెక్స్ట్ కమింగ్ స్టాక్స్లో మనం పిక్ చేసుకోవాలి అని అనుకుంటే అమరాజా బ్యాటరీ ఏ ప్రైసెస్ అని చెప్తాను. చూడండి, 838 రూపాయలు వస్తే అక్కడ ఒక 35 మనీ మేనేజ్మెంట్ అనేది ఆల్రెడీ చెప్పేసాం. జనరల్గా 1 lakh ఉంటే దాన్ని 10 parts చేసుకోవడం. 10,000 అంటే 1 part, ఆ 10,000ని కూడా 3 parts. ఇది వచ్చి నేను ఊరికే చెప్తున్నాను. కొంతమంది దగ్గర 10 లక్షలు ఉండొచ్చు, 10 కోట్లు ఉండొచ్చు. వాళ్ళ తగ్గ వాళ్ళు మనీ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అయితే ఈ స్టాక్ వచ్చి 838 రూపాయలు ఈ ఫాల్లో తగిలిందంటే ఇట్స్ లక్. తగులుతుంది డెఫినెట్గా. నేను చెప్పింది ఏదో ఒక ప్రైస్ తగులుతుంది సార్. అది మన వాళ్ళు అది ట్రీట్ అనమాట. నెక్స్ట్ వాళ్ళు 3 to 4 years తర్వాత వాళ్ళే మన ఐడ్రీమ్కి చెప్తారు, తప్పకుండా సార్ నేను ఇంత సంపాదించుకున్నాను అని చెప్పి. 838 రూపాయల్లో ఒక 35%, తర్వాత 617 రూపాయల్లో ఒక 35%. ఈ 265 అనేది చాలామంది కమెంట్స్ పెడతారు, ఏంటి ఆ రేట్ వస్తుందా? ఇప్పుడు 2020లో కోవిడ్ వచ్చింది. మరి ఆ టైంలో ఎన్ని స్టాక్స్ అనుకోని అంటే మన అంచనాలకి మించిన రేట్లన్నీ వచ్చేసింది. కాబట్టి అందుకనే మనం ప్రికాషన్గా ఉండాలి. ఈ రేటు వస్తే కొనమంటున్నాను, వస్తుందని నేను అనట్లేదు. బట్ ఏదో ఒక రేటు తగులుతుంది, అది మాత్రం ఖచ్చితంగా. 265 రూపాయల్లో కూడా ఒక 30%. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఇది వీళ్ళకి కాంపిటేటర్. అమర్ రాజా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ రెండు వండర్ఫుల్ స్టాక్స్. దేనికి ఒకదానికి ఒకటి అందరికీ మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్సే. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వచ్చి 354 రూపాయల్లో ఒక 35%, తర్వాత 296 రూపాయల్లో ఒక 35%, తర్వాత 203 రూపాయల్లో ఒక 30%. ఈ ప్రైసెస్లో కొనేస్తే ఇక ఆరామ్స్గా కూర్చోవచ్చు. ఇక్కడి నుంచి ఒక షూటప్ ఉంటుంది, ఇక దిగదు. అక్కడి నుంచి మార్కెట్ ఎటు వెళ్ళినా మంచి ప్రాఫిట్స్ వస్తుంది. బ్యాటరీ స్టాక్స్లో ఈ రెండు మనం చూసుకోవచ్చు. ఇంకోటి ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, ఈ స్టాక్ కూడా వచ్చి ఇది వచ్చి రెండు ప్రైజెసే చెప్తాను. 555లో ఒక 50%, 344లో ఒక 50%. ఈ ప్రైజెస్లో ఈ మూడు స్టాక్స్ కానీ మీరు రేటు ఏదో తగులుతుంది, అయితే చాలా ఓర్పు సహనంగా ఉండాలి. ఆర్డర్ వేసేసి కాముగా కూర్చోవాలి ఈ రేట్లు.
విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్స్. సార్ ఏదైనా చెప్పేదేనండి, మన వాళ్ళు ఏం చేస్తారంటే మనీ మేనేజ్మెంటే ఉండదు సార్. అది ట్రూ సార్. అంటే మీరు చెప్పగానే పెట్టేద్దాం అనుకుంటారు తప్ప ప్లాన్గా స్ట్రాటజికల్గా వెళ్ళాలి. మనం ఎందుకు మనం కష్టపడి ఇంత ఇదిగా మనం చెప్తున్నాం, ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ని మనం షేర్ చేస్తున్నాం. నా 25 years ఎక్స్పీరియన్స్, ఇది ఎన్ని రోజులని నేను కూడా చేయగలను. ఏదో మన నాలెడ్జ్ మన ఎల్లగాలో మనం చెప్పలేము కదా. అది అండ్ ముఖ్యంగా సార్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్యానిక్ కాకుండా ఉండడం, ప్లెజెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. అందులో నువ్వు ట్రేడింగ్లోకి దిగుదాం అనుకున్న వాళ్ళు కానీ, దానికన్నా ముందు మీరు కొన్ని ఎపిసోడ్లు చెప్పడం కూడా జరిగింది. విరాట్ F&Oలోకి రావడానికన్నా ముందు ఈక్విటీ చేయాలి, స్వింగ్ ట్రేడింగ్ లాంటివి చేసి ఉండాలి, చాలా ఇంపార్టెంట్, ఆ నాలెడ్జ్ ఉండాలి, ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలని. ప్రాక్టికల్గా మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్లో ఇలాంటి డిఫరెన్షియేషన్స్ ఉంటూ ఉంటాయి కదా, వాట్ యు అబ్జర్వ్ అంటే నేనేది కంప్లీట్గా నాలెడ్జ్ ఇట్స్ ఆల్రెడీ మనం చెప్పాం. ఇక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జే సార్, ఇక ఏమీ లేదు సార్. డబ్బులు తొందరగా సంపాదించాలి, ఈరోజు పెట్టాను నాకు రేపు డబ్బులు వచ్చేయాలి అనే మైండ్ సెట్. ఎవ్వరికి ఓర్పు లేదు, ఆ ఓర్పు అనేదే లేదు. అది లేని దానివల్లనే ఇక్కడ పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఇంకోటి ఏం జరుగుతుందంటే ఆన్లైన్లో ఇంత ఊరికేనే చెప్తాను వినండి. ఇప్పుడు మన గురుప్రసాద్ అకాడమీ ఉంది. గురుప్రసాద్ అకాడమీ నేమ్లో టెలిగ్రామ్ ఛానల్సే ఒక 10 ఉన్నాయి ఫేక్. నాకు కాల్ చేస్తారు, సార్ మీరు ఇలా 10,000 వేస్తే విత్ ఇన్ 1 weekలో డబల్ చేసి ఇస్తారు సార్, మీరే సార్ మెసేజ్ పంపించింది అంటున్నారు. ఎవరిస్తారండి? చూడండి ఇలా ఇలా ఇప్పుడు అంటే ఆశ. అతను ప్రాపర్గా నువ్వు అసలు అలాంటి ఆలోచనకే వెళ్ళకూడదు కదా. అవును, గ్రీడ్ కదా. కాబట్టి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి మార్కెట్లో. కాబట్టి ప్రాపర్గా లర్నింగ్ ఆ తర్వాత యానింగ్. ట్రూ. అండ్ బీ అవేర్ ఆఫ్ సచ్ స్పామ్ అండి. ఎవరు ఏంటి అనేది ప్రాపర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా ఫేమస్ పర్సనాలిటీస్ నుంచి కానీ, లేకపోతే ఎవరైతే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో స్పెసిఫిక్ ట్రెండ్లో, లేకపోతే ఆ సెక్టార్లో, లేదంటే ఆ జానర్లో ఫైనాన్షియల్ మార్కెట్లో ఇప్పుడు గురుప్రసాద్ గారి లాగా వాళ్ళ నేమ్ యూజ్ చేసి ఏదైనా స్పామ్ లైట్ కానీ 2-3 times చెక్ చేసుకోండి. అవసరమైతే ఫోన్ చేసి మాట్లాడండి, కన్సల్ట్ అవ్వండి. దానివల్ల మీరు ప్రమాదంలోంచి, డేంజర్లోంచి బయటపడడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అన్నెసరీగా మీరు గ్రీడీగా ఈ 1 లక్షకి 10 లక్షలు వస్తాయి ఇలాంటి మాటలు విని పెట్టడం ద్వారా ఉన్న లక్ష పోగొట్టుకోవడం కంటే కూడా దాన్ని సరైన ఇన్వెస్ట్మెంట్గా, లేదంటే మీ కెరీర్కి లేని మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, సరైన ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి మీరు మెన్షన్ చేసినట్లయితే, దాన్ని ఖర్చు పెట్టినట్లయితే మీరు చాలా వరకు లైఫ్ లాంగ్ ఆ నాలెడ్జ్ మీతో ఉండిపోతుంది. అలాంటి ఎన్నో ఆపర్చునిటీస్ వర్క్షాప్ ద్వారా కూడా సార్ క్రియేట్ చేయడం జరిగింది. అలాంటి వర్క్షాప్ చెన్నైలో నెక్స్ట్ ఉండబోతుంది. తప్పకుండా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో డైరెక్ట్గా మీరు మాట్లాడవచ్చు. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ ముఖ్యంగా కాషియస్నెస్ ఇచ్చారు మీరు, జాగ్రత్తగా ఉండమని చెప్పేసి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.